హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సాన్విత. సాన్వి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి వచ్చేసాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. ఈ ఫలాల్ని మనకి వారు అందివ్వడానికి ధన మాన ప్రాణాలను అర్పించారు. భారత వీరులు ఏళ్ళు తరబడి బ్రిటిష్ వారి కారాగారాలలో మ్రగ్గిపోయారు. వారి తుపాకీ గుళ్లకు ఎందరో బలి అయిపోయారు. మరెందరో ఉరికంబానికి ఎక్కి ప్రాణాలు అర్పించారు. అట్టి వీరులను సదా స్మరించుకుంటూ వారి అడుగుజాడలలో నడవాల్సిన బాధ్యత భారత పౌరులు అయిన మనందరిపైన ఉంది. అట్టి వీరుల కొంతమంది జీవితాలను నేడు మనం స్మరించుకున్నాం. పసిబిడ్డను వీపుకి కట్టుకుని యుద్ధభూమిలో కనకదుర్గ వలె శత్రు సంహారము గావించిన వీర నారీమణి మన ఝాన్సీ లక్ష్మీబాయిని మరువగలమా? లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ స్వాతంత్ర శంఖాన్ని పూరించి ప్రజలందరినీ మేలుకొలిపారు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని సింహగర్జన చేశారు బాల్ గంగాధర్ తిలక్. ఈ లాల్, బాల్, పాల్గా గుర్తింపు ఉన్న ఈ ముగ్గురు ముద్దు బిడ్డలను మరువగలమా? నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి యువలోకాన్ని సమీకరించి వారికి శక్తిని స్ఫూర్తిని అందించి తిరుగుబాటు చెయ్యించి బ్రిటిష్ వారిని హడలగొట్టారు. ఆ స్ఫూర్తితో వేలాది మంది స్వాతంత్ర సంగ్రామంలోకి దూకారు. అట్టి సుభాష్ చంద్రబోస్ని మరువగలమా? 24 సంవత్సరముల యువ కిషోరం భగత్ సింగ్ నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి వందే మాతరం అంటూ ప్రాణాలు విడిచిన భగత్ సింగ్ని మరువగలమా? చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వారిని గడగడలాడించి తోటి మిత్రు పన్నిన కుట్ర వలన బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు బలి అయిపోయిన చంద్రశేఖర్ ఆజాద్ని మరువగలమా? సత్యాగ్రహము నా జన్మ హక్కు అని నినాదం ఇచ్చి అహింస ఆయుధాన్ని చేబూని బ్రిటిష్ వారిని గడగడలాడించిన గాంధీ తాతని మరువగలమా? బార్దోలి సత్యాగ్రహమును నడిపించి రైతాంగముచే భూమి శిస్తును వ్యతిరేకించి తెల్లదొరలకు సింహ స్వప్నము అయి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను మరువగలమా? తెల్లదొరల తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచి దమ్ములు ఉంటే నన్ను కాల్చండి అంటూ ఎదురు రొమ్మును చూపిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశాన్ని మరువగలమా? కాళ్ళకి పారాని ఆరకముందే జీవితాన్ని దేశమాత కోసం అర్పణ చెయ్యడానికి వెళ్తున్న విప్లవ వీరుడు గేందాలాల్ దీక్షిత్ తన భార్యతో విధవరాలివి కాబోతున్నావని భీతి చెందకు, పరాయి వాణి చేతిలో బందీ అయిన నా దేశమాత కోసం ప్రాణాలు అర్పణ చేస్తున్నామని సంతోషపడమన్న మాటలను భారతదేశం ఎన్నటికీ మరువదు. భారత మాతా విముక్తి కొరకు జైలు జీవితాన్ని ఏళ్ళు తరబడి అనుభవించిన అహింసావాది గాడిచెర్ల హరి సర్వోత్తమరావును మరువగలమా? ఇంకా మహావీరులు యోధులు దాదాభాయ్ నౌరోజీ, చిత్తరంజన్ దాస్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, వీర సావర్కర్, డాక్టర్ పట్టాభి, లాల్ బహదూర్ శాస్త్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్, వావిలాల గోపాలకృష్ణయ్య, దుర్గాభాయ్ దేశ్ముఖ్ లాంటి వేలాది ముద్దు బిడ్డలను ఈ భారతదేశం ఎన్నటికీ మరువదు. ఎట్టకేలకు భారత వీరుల త్యాగం ఫలించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలు అయినా భారతదేశాన్ని విడిచిపెట్టక తప్పలేదు.
1947 సంవత్సరం ఆగస్ట్ 14 అర్ధరాత్రి వేళ అనగా 15th ఆగస్ట్న మనకు స్వాతంత్రం వచ్చింది. దేశం నాకు ఏమి ఇచ్చిందని కాక దేశానికి నేను ఏమి ఇచ్చాను అని ఆలోచించాలి. ఆ మహనీయుల అడుగుజాడలలో నడుస్తూ దేశాభివృద్ధికి పనిచేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.